ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతిమంతుడు. ఆయన విశాలమైన స్థలములో నివసించే సర్వాధికారి. మనుషులకు కలిగే సంకుచితమైన పరిస్థితులలో వారికి మార్గాన్ని ఏర్పరిచి పరిష్కారాలను చూపించేవాడు దేవుడే. దేవుడు నీతిమంతుడైతే మనుషులు అనీతిమంతులుగా ఉన్నారు. యేసు ప్రభువు తన నీతిని వెల్లడి చేయడానికి, నీతిమంతులుగా మనుషులను మార్చడానికి పరలోకాన్ని విడిచి వచ్చాడు. ఎందుకంటే ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థించే వారి మొరను ఆయన వింటాడు. అంతేకాదు, మన ప్రార్థనలను ఆయన అంగీకరిస్తాడు. ప్రార్థనలకు సమాధానాన్ని, ప్రతిఫలాన్ని ఇస్తాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే. అయితే కొంతమంది ప్రార్థనలకు ప్రతిఫలాన్ని చూడలేరు. వారు ప్రార్థించినా కూడా దేవుని యొద్ద నుండి మేలు పొందుకోలేరు. ఎవరి ప్రార్థనలను దేవుడు వినడు అంటే, తోటి మనుషులను ప్రేమించలేని, ఇతరులను గూర్చి అవమానకరంగా పలికే వారి ప్రార్థనలను దేవుడు వినడు. అలాగే అనేకమైన వ్యర్థ విషయాలను వెంబడిస్తూ వాటిని ప్రేమించే వారి ప్రార్థనలను, అసత్యమైన వాటిని, అబద్ధములను కలిగి ఉండి వాటిని వెంబడించే ప్రజలు, ఇటువంటి వారు ఇవన్నీ చేస్తూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలు దేవుని యొద్దకు చేరవు అని 2వ వచనం తెలియజేస్తుంది. 2వ వచనం, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ప్రతి వ్యర్థమైన విషయాన్ని అనుసరించకుండా ప్రభువును వెంబడించే వారిని దేవుడు తన కొరకు ప్రత్యేకపరుచుకుంటూ ఉన్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తును అనుసరిస్తూ నీతియుక్తమైన బలులు అర్పిస్తూ, అంటే ఆయనను స్తుతిస్తూ ఉండేవారిపై దేవుని యొక్క సన్నిధి కాంతి ప్రకాశం కలుగుతుంది. అటువంటి వారి హృదయాలు సంతోషంతో నింపబడి ఉంటాయి. దేవుని చేతి క్రింద సురక్షితంగా మేము ఉన్నామనే నమ్మికను ప్రభువు వారి హృదయాలకు కలిగిస్తాడు. ఇవన్నీ మనుషుల వలన కలిగేవి కావు, మనుషులు ఇచ్చేవి కావు. యేసు ప్రభువు కృప వలన, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం వలన కలుగుతాయి. గాడ్ బ్లెస్ యూ.